అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామం బీఆర్టీ నగర్లో బొగ్గు ప్లాంట్ను గ్రామస్తులు మండిపడ్డారు. గత కొంతకాలంగా దుమ్ము ధూళి కలుషితమైన నీరుతో మా ఆరోగ్యాలు పాడవుతున్నాయంటూ బీఆర్పీ కాలనీ గ్రామస్తులు సోమవారం పెద్ద ఎత్తున బొగ్గు కంపెనీ ముందు ధర్నాకు దిగారు. వీరికి మద్దతుగా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు మలసాల భరత్ కుమార్ అండగా నిలిచారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బొగ్గు కంపెనీ మాకొద్దు అంటూ కంపెనీ ముందు నినాదాలు చేశారు. సంఘటన తెలుసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆ ప్రదేశానికి చేరుకొని త్వరలో మీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డ్స్ ప్రకారం అనిహిత రిసోర్సెస్ అని చెప్పి ఒక కోక్ దీన్ కంపెనీ ఉంది. దీని మీద వల్ల పొల్యూషన్ వస్తుందని చెప్పి మొన్న మార్చ్ లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ. దాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇమీడియట్ గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మానిటరింగ్ చేయడం జరిగింది. ప్లస్ తర్వాత ఇండస్ట్రీ నాట్ ఇన్ ఆపరేషన్ ఉండడంతో మళ్ళీ మన ఫ్రైడే రోజు కూడా మానిటరింగ్ చేయడం జరిగింది. దీని మీద ఆల్రెడీ 10వ తారీఖు నోటీస్ ఇవ్వడం జరిగింది పరిశ్రమకు, మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి. దీన్ని ఈ వచ్చే అంటే ఎవ్రీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎవ్రీ వీక్ లీగల్ హీరింగ్స్ అని ఉంటాయి. ఆ లీగల్ హీరింగ్ లో దీన్ని రివ్యూ చేసి దీని మీద చర్యలను వచ్చి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరికైనా ఉంటుంది, బొగ్గున కాదు, బొగ్గు చిమ్నీ నుంచి వచ్చేది ఇంత వాల్యూ అని ఉంటుంది. చిమ్నీ నుంచి 115 కంటే ఎక్కువ రాకూడదు వాల్యూ. ఓకే అండి, సామర్థ్యం అనుకుందండి. దీనికి ముందు ఒకటే చిమ్నీ పనిచేసింది, ఇప్పుడు 2 చిమ్నీలు కూడా పనిచేస్తుంది. సామర్థ్యానికి 2 చిమ్నీలకు ఉంది. కంపెనీ యాక్టివ్ గా నడవలేదు. లాస్ట్ ఇయర్ లో ఒక 4 నెలలు మూసేశారు. ఈ చర్యల వల్ల మేబీ స్లోగా ఉందనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉన్న పరిశ్రమ మన కోక్ ఇప్పుడు రోజు రోజుకి మనకు రెన్యూబుల్ ఎనర్జీ పెరిగిపోతుంది. ఇటువంటి పరిశ్రమలకు వచ్చి డే బై డే తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోతుంది. అంటే వీళ్ళు అనేది ఏంటంటే రెగ్యులర్ గా అధికారులు చెకప్ చేయడం, దానివల్ల వీళ్ళ తాలూకా బరితెగింపు ఎక్కువైపోయిందని చెప్పి కరెక్టే. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, మనకి అనకాపల్లిలో 500 పరిశ్రమలు ఉన్నాయి. అధికారులు 2 అధికారులు ఉంటారు. ప్రతి దానికి అధికారులు వస్తారని కాదు. అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటంటే సెల్ఫ్ మానిటరింగ్ అని పెట్టారు. ఆ సెల్ఫ్ మానిటరింగ్ లో వీళ్ళు ఎవ్రీ 6 months కి వీళ్ళు మానిటరింగ్ చేయించుకుంటారు. అధికారులు వచ్చినప్పుడు అవి చెక్ చేస్తారు. ఇప్పుడు ఇది వచ్చింది, అప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారని చూశాక అసలు ఇష్యూసే లేవు కదా. ఇప్పుడు ప్రజల ముందు తీసుకొచ్చాక చర్యలు తీసుకున్నప్పుడు ఇష్యూస్ ఉండవు. అదే అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి మానిటరింగ్ చేసే సిస్టమ్ లేదమ్మా. ఎందుకు లేదు అంటే వచ్చామి ఈ రోజుల్లో స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉంది. మా డిపార్ట్మెంట్ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్ లోనైనా మొత్తం అనకాపల్లి విశాఖపట్నం సంబంధించి 3 ఆఫీసర్స్ ఉన్నారు. 3 ఆఫీసర్స్ రోజు పరిశ్రమకి వెళ్ళారనుకో దాన్ని మళ్ళీ డిఫరెంట్ గా ఉంటది అన్నమాట. అందుకనే మనం ఏదైనా కంప్లైంట్ రాగానే మనం ఇమీడియట్ గా మనం రెస్పాండ్ అయ్యామా లేదని ముఖ్యం. ఇప్పుడు ప్రజల కంప్లైంట్ మా దృష్టి తీసుకొచ్చారు, మనం రెస్పాన్స్ టైం ఎంత విత్ ఇన్ సండే అయినా సార్ ఇన్స్పెక్షన్ కి వచ్చి మొత్తం విలేజర్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యి అంతా చేశారు. మరి ఇంకా మా యొక్క ఇది కనబడుతుంది కదమ్మా మీకు. మీరు ఇంకా యాక్షన్ అడిగారు, యాక్షన్ కోసం మీరు అనుకోకముందే నేను మీటింగ్ పెడదామని డిసైడ్ అయ్యాను. అనుకోకుండా ఇది వచ్చింది కాబట్టి మీకు ఆ విషయం తెలియజేద్దామని వచ్చానమ్మా. లేదమ్మా, నాకు తెలిసి అనిహిత పేరు మీద ఉంది. మహాలక్ష్మి పేరు మీద ఉందో లేదో నేను చెక్ చేసి చెప్తాను, నాకైతే ఐడియా లేదు. అనకాపల్లి మండలం బీఆర్టీ కాలనీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఈ బొగ్గు ఫ్యాక్టరీ ఉందో, ఇంతకు ముందు అన్విత అనే పేరు మీద, ఇప్పుడు అది మహాలక్ష్మి పేరు మీద ఇక్కడ ఈ బొగ్గు ఫ్యాక్టరీ నడపడం జరుగుతుంది. దీనివల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యంగా అతి తక్కువ సమీపంలో ఉన్నటువంటి బీఆర్టీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకి తీవ్రంగా ఆరోగ్య సమస్యలు స్వయంగా వీళ్ళందరూ తీసుకొచ్చారు. ఒక పూట వాళ్ళ ఇంట్లో ఊడిస్తే దాదాపు ఒక 5 kg
పొడి ఏదైతే ఉందో ఆ వాకిట్ లో వస్తుంది. దీనివల్ల ఇక్కడ వాటర్ గానీ లేదంటే వీళ్ళందరి పిల్లలు గానీ ఈ పెద్దలు మనుషులందరి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. దాదాపు 6 నెలల నుంచి కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు చాలా మంది కిడ్నీ సమస్యలతో గానీ లివర్ సమస్యలతో గానీ మిగతా సమస్యలతో హాస్పిటల్ పాలయ్యి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారంట 2-3 గడిచిన 3-4 నెలల్లో. కాబట్టి తప్పకుండా ఈ ఫ్యాక్టరీ ఈ ఆపరేషన్స్ ఏవైతే ప్రాణాంతక హానిగా తయారైందో దీన్ని నిలిపే వరకు కూడా ఈ చుట్టుపక్కల బిఆర్టీ కాలనీ, సంపత్పురం, వేటజంగాలపాలెం ఈ గ్రామ ప్రజలందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు. దీనికి మా తరఫు నుంచి సపోర్ట్ చేస్తూ పార్టీలకు అతీతంగా ఇక్కడికి అందరూ వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇది పార్టీలతో సమస్య కాదు, ఇప్పుడు ఇది ప్రజల ఆరోగ్యం. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ధర్నా చేస్తున్న మహిళలు గాని ముసలోళ్ళు గాని వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఫ్యాక్టరీ మళ్ళీ ఆపరేషన్స్ ఆపే వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ గా నేను చేస్తానని మాటిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పందించారు. ఒక 5 రోజుల్లో ఎవరైతే ఈ ఓనర్ ఉన్నారో ఓనర్ ని తీసుకొచ్చి దీని గురించి క్లియర్ గా సమాచారం అందిస్తాం. క్లియర్ కమిట్మెంట్, వీళ్ళ ఆరోగ్యం పడవకుండా ఆపరేషన్స్ నిలిపేసేలాగే మా పోరాటం అయితే. కాకపోతే దానికైనా వాళ్ళు సేఫ్టీ చర్యలు ఏమైనా తీసుకుంటారంటే ఏం తీసుకుంటారో చెప్పాలి. కాబట్టి ఈ 5 రోజుల టైము మామూలుగా అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు మళ్ళీ శనివారం లోపు అప్పటి వరకు కూడా ఈ ఆపరేషన్స్ నిలిపేయాలని కోరుకుంటూ వాళ్ళని. ఎందుకంటే 5 రోజులన్నా కానీ ఈ ఆరోగ్యం ఒకసారి పాడైపోయిన తర్వాత దాన్ని రిపేర్ చేసుకోవడం, ఎన్ని హాస్పిటల్ పాలవడం ఎన్ని జరుగుతుంది. కాబట్టి అవన్నీ ఆపరేషన్స్ ఆపాలని డిమాండ్ చేస్తూ రేపు శనివారం నుంచి నేను కూడా శనివారం లోపు కూడా క్లియర్ కట్ సమాధానం రాకపోతే మా ప్రజలందరితో పాటు నేను కూడా ఇక్కడ ధర్నాలో కూర్చోవడం జరుగుతుంది. ఇది ఆపే వరకు కూడా మేము కంటిన్యూస్ గా డైలీ ధర్నా చేస్తాం. వీళ్ళు ధర్నా చేసే దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తాను రోజు అని మాటిస్తున్నాను. మీ అందరూ నుంచి 7 గ్రామాలు ఉన్నాయి. అలాగే రామాపురం, ఉడా కాలనీ, సంపత్పురం, పిట్కో కాలనీ, బీబీ కాలనీ, రామభద్రపురం కాలనీ, కృష్ణాపురం ఉన్నాయి. సార్ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఉన్న జనం ఇంచుమించి 19,000 జనం ఉన్నాం ఈ 7 గ్రామాలను. అయితే మా పరిస్థితి చాలా తీవ్రంగా, చాలా ఇబ్బందిగా ఎంత పడుతున్నాం అంటే మా బాధలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. దయచేసి సార్ మేము అంటే అన్ని మాట్లాడితే దయచేసి ఈ ఆలగాని ఎవరైనా స్పందించకపోతే ఈ ఫ్యాక్టరీ రేపు జిల్లా వరకు వెళ్తుంది. లేదు జిల్లా కూడా స్పందించకపోతే రేపు రాష్ట్రాలకు కూడా వెళ్తాము. కానీ ఏదైనా సరే ఈ ఫ్యాక్టరీ మాత్రం ఇవాళ మాత్రం వచ్చి మాకు ఏదో స్పందించి ఈ ఫ్యాక్టరీ ఆపుతున్నారని చెప్తేనే ఇక్కడ నుంచి కదిలేది. లేదంటే మాత్రం ఈ ఫ్యాక్టరీకి ఇక్కడ నుంచి మాకు హైవే మా రోడ్డుకి ఎక్కే ఈ కంపెనీ రోడ్డు ఉంది. రేపు ఇదే కానీ పరిస్థితి అయితే మాత్రం రేపు జేసీబీలు తీసుకొచ్చి ఈ రోడ్డు కొట్టడం కూడా జరుగుతుంది స్పందించకపోతే. అది కూడా ఏదైతే మాత్రం ఎల్లుండు రాష్ట్రాలకు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది మాత్రం దయచేసి అధికారులే కాదు, రాజకీయ నాయకులే కాదు, ఎవరైనా స్పందించకపోతే దీన్ని చాలా తీవ్రంగా తీసుకెళ్తాం. ఇదే మేము చెప్పడం, ఇది సీరియస్ గా చెప్తున్నాం. ఇది ఇవాళ మాత్రం స్పందించాలి. స్పందించకపోతే మాత్రం రేపు ఏ విధంగా వెళ్తాం అనేది మేము చెప్పము, చేసి చూపిస్తాం. నమస్కారం అండి. మాది కిషన్గఢ్ పంచాయతీ బిఆర్టీ కాలనీ. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా మేము నివసిస్తున్నాము. అయితే ఎప్పుడు కూడా ఈ సమస్య లేనిది మాకు ఇప్పుడు ఈ సమస్య మాకు ఎదురైంది. గతంలో ఒకసారి ఎదురైంది, మళ్ళీ ఇప్పుడు ఎదురవుతుంది. అయితే అప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడైతే మాత్రం ప్రజలందరికీ కూడా అనారోగ్యం, అలాగే ఆస్మాలు, ఊపిరితిత్తుల సమస్య ఇది కూడా జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ పాలవడం, చిన్నపిల్లలకి అనారోగ్యం పాలవడం జరుగుతుంది. చూడండి ఒకసారి ఇది చూడండి, బూడిది ఒక ఇంట్లోనే ఒక ఆడ మనిషికి అసౌజులితే ఎంత బూడిద వచ్చిందండి ఒక ఇంట్లో నుండి. అలాగే ప్రతిరోజు కూడా ఈ బూడిద అంతా రావడం జరుగుతుంది ఒక ఇంట్లో నుంచి. అధికారులందరూ తొందరగా స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాము. అంతేకాదండి, ఇక్కడ పక్కనే సుజనా శామంతి వాటర్ ఫాల్ పక్కనే ఉన్నదండి, పెద్ద నది ఉంది. అందరూ ఈ బూడిదంతా కలిసి అందులోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ వాటర్ నే 3 మండలాలకి వాటర్ పంపించడం జరుగుతుంది. అదే వాటర్ ని నేను తాగడం జరుగుతుంది. కాబట్టి అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం అండి. ఇక్కడ బొగ్గు ఫ్యాక్టరీ పెట్టారండి. 1996లో పెట్టారు. పెట్టి ఏదో లైట్ గా తక్కువగా చేసేవారు. తర్వాత ముందోసారి ధర్నా చేశారండి. అప్పుడు కూడా ధర్నా చేస్తూనే ఉన్నాం. మా గ్రామం నుంచి ధర్నా చేస్తుంటే కొన్నాళ్ళు ఆపుతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, కొన్నాళ్ళు ఆపుతారు, స్టార్ట్ చేస్తారు. మేము అలా ధర్నా చేసుకుంటూ గత 20 సంవత్సరాల నుంచి ధర్నా చేస్తున్నాం. కానీ మనిషి
స్పందించట్లేదు. ఏ ఉద్దేశంతో ఇంతలా రన్ చేస్తున్నాడు అతను? తక్షణమే ఇక్కడ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? ప్రజాప్రతినిధులు అధికారులు ఏం చేస్తున్నాయి? అధికారులు తక్షణమే ఇక్కడికి వచ్చి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. బాధపడుతున్నాం అండి బొగ్గుల కంపెనీ వల్ల. ఈ బొగ్గుల కంపెనీ వచ్చింది 2-3 సార్లు ఆపడానికి వచ్చాము. ఈ ఎవరు కూడా మాకు ఈ బుగ్ అంతా ఇలా వాకట్లోకి వచ్చేసి మంచినీళ్ళ మీద పడిపోయి ఎక్కడెక్కడ గుమ్మాల్లోకి వచ్చేసి పిల్లలకి ఆరోగ్యాలకి పాడైపోతున్నా. మాకు కూడా 15 రోజులు బట్టి జ్వరం